ఇటీవల వచ్చిన డీజే సినిమా చూసారా? చూసాను. అల్లు అర్జున్ ఒక మాట అంటారు, ఏమైనా గుర్తుందా మీకు మీ విజయవాడ గురించి? ఏంటంటే విజయవాడ అంటేనే పైన అమ్మవారు కిందకి అమ్మవారు. కేవలం నాకు తెలిసి అయితే 2 రాష్ట్రాల్లో కలిపి వాళ్ళ కులం పనిచేయదు. అది కూడా చెప్తున్నాం. ఎవరు కూడా కులం పేరు పెట్టుకొని అదే ఎమ్మెల్సీకి ఇవ్వడానికి పాపం పార్టీ ఫండ్గా 5 కోట్లు ఇచ్చారు, అందుకే ఎమ్మెల్సీ ఇచ్చారు అంటుంటారు ప్రతిపక్షాలు కావచ్చు. చంద్రబాబు నాయుడు గారికి కీర్తి కావాలి కానీ కోట్లు అక్కర్లా. 68 ఏళ్ల వయసులో క్షమించే వాళ్ళు కావాలంటారా? 68 ఏళ్ల వయసులో 18 గంటలు పనిచేస్తున్నాడంటే కీర్తి కోసం, డబ్బు కోసం కదా ఆయన పనిచేసేది. అది పనిచేస్తే వీళ్ళకి గంట లెక్క పెట్టుకుంటారా? విజయవాడ పక్షమాన తీసుకుంటే జలీల్ ఖాన్ గారు ఎమ్మెల్యే ప్లస్ తాజాగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అయ్యారు. కాకపోతే అతను ఒక శాసనసభ్యుడిగా పార్టీలో చేరాడు కాబట్టి అతన్ని డిస్టర్బెన్స్ చేయకూడదనేది నా ఉద్దేశం. అతను ఆశించి వచ్చాడు కదా, అంటే మంత్రి పదవి ఇస్తారని కదా ఆశించి వచ్చారు. ఇక అవన్నీ కరెక్ట్ కాదండి. ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వలేదు, ఉన్నాడుగా పార్టీలోనే. అంటే ఇవ్వలేదనడానికి పోలిన కారణాలు ఉన్నాయి. అంతకుముందు జరిగిన పరిణామాల కారణంగానే ఇవ్వలేదు అన్న ఇది వచ్చింది. పరిణామాలంటే జనం అనుకోవడం మాత్రం మీ వాళ్ళే అనుకుంటున్నారు. మీడియా వాళ్ళ వల్లనా? మీడియా కాకుండా నాగరాజు గారి వల్ల. నాగరాజు గారు ఒక సామాన్య రిపోర్టర్ అండి. నాగరాజు గారు అనుకుంటే ఏం చేయగలరు? ఏదో మరి పాపం జల్లి గారిని ఏదో క్వశ్చన్ ఏదో వేశారు. అతనేమో ఒకటి చెప్ప ఇంకోటి చెప్పాడు. అతనేమో రాష్ట్రం దేశం వదిలి ప్రపంచం మొత్తం బాకింది. మీరేం చదువుకున్నారు? నేను 5th క్లాస్ చదువు. ఏదో చదివేనా? అంతే. మీరు సామాన్యుడిగా ఉన్న ఎమ్మెల్సీ బుద్ధ వెంకన్న గారు కోట్లకు అధిపతి. దాదాపు 2 ఏళ్ల క్రితం జరిగిన కాల్మనీ వ్యవహారంలో 100 కోట్ల పైచీలకు వ్యవహారం చేశారు. దీందుకు ఏలూరు జెడ్పీ చైర్మన్ ముల్లపూడి బాపిరాజు గారు కావచ్చు, పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా ఒక మూకుమ్మడిగా ఇదైపోయారు. పోలీసులు కూడా రైడ్ చేశారు, మీ తమ్ముడిని అరెస్ట్ చేశారు. ఇదంతా కూడా ఒక కుదిపింది కదా. అప్పుడు మళ్ళీ అన్ని కోట్ల ఆస్తులు ఎక్కడి నుంచి వచ్చాయి? ఇప్పుడు కాల్మనీ ఒకే ఒక నోటు. ఏ నోటు? ప్రామిసరీ నోటు. ఓకే, ప్రామిసరీ నోటు. అందుకే జగన్మోహన్ రెడ్డి ప్రతిదాన్ని రాజకీయం చేస్తాడు. ఆ కాల్మనీ వ్యవహారం కూడా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి పార్టీకి చెందినటువంటి వాళ్ళు. మీ పేరు ముల్లపూడి బాపిరాజు గారి పేరు, బోడే ప్రసాద్ గారి పేరు అసలుకి అదేనండి. అసలుకి ఎలా వచ్చి ఇప్పుడు దాన్ని కొంతమంది మీడియాని మేనేజ్ చేసి దాన్ని చెలవల పలవలు చేశారు. మీరు చేయలేదు మీడియాని మెయింటైన్ చేయాల. ఆ కాల్మనీ వ్యవహారంలో అల్లరి చేయడానికి మీడియాని వాడుకున్నారు. మీడియా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? వాస్తవం ఎటుంటే అటువైపే సపోర్ట్ చేస్తుంది కదా. ఇప్పుడు మీరు మీకు మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చారు. మీరు మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చారు. అయితే కరెక్ట్. కబంధ హస్తాలలో పెట్టుకొని ఆయన చొప్పిందే ధరగా, మొత్తం ఆయన చొప్పిందే అద్దెలుగా నిర్ణయించి అంచెలంచెలుగా ఎదిగి కోట్లు సంపాదించారంటారు. కింద రూపాయి ఉన్న వస్తువు పైన 2 రూపాయలు ఉన్న మాట వాస్తవే. 6 షాపులు మాకు ఉండేవి, ఇంకో 6 షాపులు ఇతరులకు ఉండేవి. అయితే కిందకి పైకి తేడా ఒకటి ఉంది. అంబులెన్స్ పెట్టుకుంటే గదిని కూడా ఖాళీ చేయించి ఆయన షాపుగా తీసేసుకున్నారు. ఒక రోడ్డు వేస్తుంటే ఆయన షాప్ మీదకి ఒకసారి షాప్ పోతుందంటే రోడ్డు మార్గాన్నే మార్పించేశారు. అంతటి ఘనత వహించిన నాయకుడు వెంకన్న గారు కొండపైన అంటారు. ఏమంటే కొండ వరకు తీసుకుంటే అమ్మవారి కన్నా వెంకన్న గారే చాలా పవర్ఫుల్. చాలా తప్పు. అమ్మవారి కంటే పవర్ఫుల్ ఎందుకు అవుతండి అంటే అలా చేసేవారు సార్. వ్యాపారం చేసేటప్పుడు ఇప్పుడు అదేనండి, బురద చల్లడం అంటారు దీన్ని. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల 2014లో మీకు బీజేపీ కావచ్చు మద్దతుగా ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన మీకు దూరంగా మరో పార్టీ పెట్టారు కదా, ఆ ఎఫెక్ట్ మీ పార్టీకి ఉండదంటారా? పవన్ కళ్యాణ్ బీజేపీ సపోర్ట్ లేకుండా మేము సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలకు వెళ్తే ఇంతకంటే ఎక్కువ మెజార్టీతో సర్పంచులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు గెలుచుకున్నాం.
అంటే మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు అంటారు జనసేన పార్టీ. ఉండదు, తప్పకుండా. ఎన్ని స్థానాలు వస్తాయనుకుంటున్నారు మీరు వాళ్ళకు? నేనా దానికా నాకు తెలిసైతే ఎక్కడా రాదు. నా పేరు బుద్దా వెంకన్న, శాసనమండలి సభ్యుడిని, విజయవాడ నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. ఇప్పటి వరకు ఐ డ్రీమ్ న్యూస్ ఛానల్ నాగరాజు గారు నాతో ఇంటర్వ్యూ చేసి అనేక విషయాలు నన్ను అడిగి నా వ్యక్తిగత అలాగే నా రాజకీయ విషయాలన్నీ కూడా అడిగి తెలుసుకొని ప్రజలకి యూట్యూబ్ ద్వారా